రాయడంలో గౌతమ్ క్రేజీ డీటెయిల్ తో రాశాడు అనమాట. దెర్ ఆర్ అ బంచ్ ఆఫ్ అదర్ సీన్స్ దట్ డిడ్ మేక్ ద ఎడిట్. ఒక కార్నివల్ ఫైట్ ఉంటుంది, జాతర ఫైట్ అంటుండ్రు, వి కాల్ ఇట్ ద కార్నివల్ ఫైట్. టీజర్ లో ట్రైలర్ లో షార్ట్స్ వాడినాము. ఒక ఇంట్రాగేషన్ సీన్ ఉంటుంది. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి అనమాట. ఇట్స్ ఇన్ హిస్ జర్నీ. ఒక ఇంటర్వెల్ పాయింట్ కి మనోడు స్పై అని రివీల్ అయిన తర్వాత స్టోరీ వెరీ క్విక్లీ కంక్లూజన్ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సూరి, హౌ హీ ఇన్ఫిల్ట్రేట్స్ ద కార్టెల్, క్రేజీ బ్యూటిఫుల్ డీటెయిల్ తో రాసిండు. బట్ when we saw the edit, we felt like even though all those scenes are individually nice, first half is becoming super heavy and ఇవన్నీ కమ్యూనికేట్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్నివల్ ఫైట్ ఎందుకు ఉంటుందంటే వాడు ఆ జైల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ అన్న జైల్లో ఉన్నాడు, ఆ జైల్లోకి వెళ్ళాలి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఆ జైల్లోకి వెళ్ళాలంటే గౌతమ్ ఐడియా ఏముండే అంటే ఆ జైలున్న జ్యూరిస్డిక్షన్ లో వీడేదో గొడవ పెట్టుకొని ఎంతైనా కేయాస్ క్రియేట్ చేసి జైలుకి వెళ్ళే అంత సిచ్యువేషన్ కి తీసుకెళ్ళి వెళ్ళాలని. సో ఆ జాతర ఫైట్ చేసి పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళనే కొట్టి వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. సో ఈ రోడ్ విత్ దట్ డీటెయిల్. ఈవెన్ ఫర్ హిమ్ టు గో ఇన్ టు ద గ్యాంగ్, he wrote a detail where the whole Divi people test this guy. వీడు సడన్ గా వచ్చిండు జైల్లో, సడన్ గా కలిసిండు కదా, అసలు వీడు ఎవడు, సడన్ గా ఎట్లొస్తాడు, శివ వాళ్ళ తమ్ముడు ఏదో ఉంది వాళ్ళకి. దివిలో బయట వాళ్ళకి స్పేసే లేదు. ఫస్ట్ టైం ఒకడిని లోపలికి రానిస్తున్నారు. రానిచ్చే ముందు ఎంత ఆలోచిస్తారు. సో ఈ రోట్ వన్ క్రేజీ సీన్ వేర్ దే పుట్ దిస్ గై త్రూ వన్ ఇంటరాగేషన్. వీ డోంట్ నో who is doing it, what is doing it. వీడు ఆ ఇంటరాగేషన్ లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే శివ వచ్చి చెప్తాడు, నేను చెప్పినా మా తమ్ముడు తీసుకురండి అని. బట్ వి ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఎట్లయినా జేపీ మీ అన్న జైలు ఉన్నాడు, ఏదైనా తగలబెట్టి మీ అన్నని కలువు అని జేపీ ఒకటి చెప్పినప్పుడు ఇన్ని ఒక కార్నివల్ ఫైట్ పెట్టి మళ్ళీ జైల్లోకి వెళ్ళి ఇంకో ఫైట్ పెట్టి ఓవరాల్ ఫస్ట్ హాఫ్ లెంత్ ఇస్ బికమింగ్ into 2 hours plus, and we felt like it's communicating and you all loved the first half. Yeah. So all these things were edit decisions which made the film, you have to stick to when points are getting communicated inkenduku inka detailed ani, which are beautiful details when you read a script and listen to a script on an idea level, but sometimes on an edit decision and they don't change peddadani cinema. పీపుల్ ఆ షార్ట్ చూసాను కాబట్టి ఇవి ఎక్కడ పోయినాయి అన్నట్టు ఉంటాయి కానీ, బట్ నోబడీ నోటిస్డ్ దట్ ఫస్ట్ హాఫ్ లో ఏదో మిస్సింగ్ ఉంది అన్నట్టు ఏం అనిపించదు.